ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఆకాశం నుండి నిప్పులు కురుస్తున్న వేళ ప్రపంచమంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని చూస్తోంది. 2 వారాల ఈ అత్యంత సున్నితమైన కాల్పుల విరమణ యుద్ధ వినాశనాన్ని కేవలం కొన్ని క్షణాలు మాత్రమే ఆపగలిగింది. కానీ తెర వెనుక అసలు మందుపాతర తయారవుతోంది పశ్చిమ ఆసియాలో కాదు, అమెరికా రక్షణ ప్రధాన కార్యాలయం పెంటగాన్లో. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య నెలకొన్న ఈ భీకర ఉద్రిక్తతల మధ్య వాషింగ్టన్ నుండి ఒక వార్త బయటకు వచ్చింది. అది రష్యా నుండి చైనా వరకు అందరిలోనూ వణుకు పుట్టిస్తోంది. ప్రపంచమంతా అమెరికా తన పూర్తి దృష్టిని ఇరాన్ను అదుపు చేయడానికే కేటాయిస్తుందని భావిస్తున్న సమయంలో భారత్కు చెందిన ఒక ప్రత్యేక బృందం అమెరికా రక్షణ అధికారులతో మూసి ఉన్న గదుల్లో ఒక రహస్య ఒప్పందాన్ని ఖరారు చేస్తోంది. ఇది రాబోయే దశాబ్దాల కాలం పాటు ప్రపంచ శక్తి సమతుల్యతను పూర్తిగా మార్చేయబోతోంది. చైనా తన సైన్యాన్ని హై అలర్ట్లో ఉంచేంతగా ఆ మూసి ఉన్న గదిలో జరిగిన సమావేశంలో ఏం జరిగింది? ప్రపంచంలోని ధనిక దేశాలు కూడా ఆశపడే అత్యంత శక్తివంతమైన స్టెల్త్ ఫైటర్ జెట్ను అమెరికా నిజంగానే భారత్కు ఇవ్వబోతోందా? ఇరాన్తో యుద్ధానికి సిద్ధమవుతున్న అమెరికా మిగిలినవన్నీ వదిలేసి భారత్తోనే ఈ గేమ్ చేంజర్ డీల్ చేయడానికి ఎందుకంత ఆతృతగా ఉంది? ఈ మొత్తం హడావిడికి కేంద్ర బిందువు భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ. ఆయన తన బృందంతో పెంటగాన్ చేరుకున్నారు. అక్కడ జరిగిన చర్చలు రక్షణ నిపుణులను ఆశ్చర్యపరిచాయి. ఇది కేవలం సాధారణ సమావేశం కాదు, ప్రపంచం డిఫెన్స్ కో-ప్రొడక్షన్ మరియు హైటెక్ ట్రాన్స్ఫర్ అని పిలుస్తున్న ఒక మహాశక్తివంతమైన ఒప్పందానికి ఇది పునాది. అమెరికా ఇప్పుడు భారత్ను కేవలం ఒక కొనుగోలుదారుడిగా మాత్రమే కాకుండా తన అత్యంత సన్నిహిత రక్షణ భాగస్వామిగా మార్చుకోవాలని నిర్ణయించుకుంది. ఈ రహస్య సమావేశం తర్వాత అందిన సంకేతాలు నేరుగా F-35 స్టెల్త్ జెట్ వైపు మొగ్గు చూపుతున్నాయి. ప్రపంచం యుద్ధ భయంతో వణికిపోతున్న వేళ అమెరికా భారత్ ముందు తన అత్యంత ఆధునిక సాంకేతికతను ఉంచుతోంది. ఈ ఒప్పందం కేవలం కొన్ని విమానాలు లేదా డ్రోన్ల గురించి మాత్రమే కాదు, చైనా దూకుడును అడ్డుకునే ఒక గొప్ప ఆయుధం. బీజింగ్లో ఉన్న షీ జిన్పింగ్ మరియు రావల్పిండిలోని పాకిస్తాన్ జనరల్స్ ప్రస్తుతం ఒక్కటే ఆలోచిస్తున్నారు. భారత్ చేతికి ఆ సాంకేతికత చిక్కితే ఆసియాలో శక్తి సమతుల్యత శాశ్వతంగా భారత్ వైపు మారుతుంది. పెంటగాన్ కారిడార్లలో విక్రమ్ మిస్రీ మరియు అమెరికా ఉప రక్షణ కార్యదర్శి క్యాథ్లీన్ హిక్స్ మధ్య చర్చలు మొదలైనప్పుడు బల్లమీద ఉన్న అతిపెద్ద అంశం జెట్ ఇంజన్ల ఉమ్మడి ఉత్పత్తి. దీన్ని సులభంగా అర్థం చేసుకోవాలంటే ఇప్పటివరకు ప్రపంచంలోని ఏ దేశం కూడా తన జెట్ ఇంజిన్ సాంకేతికతను ఎవరికీ ఇవ్వలేదు. ఎంతటి మిత్రదేశమైనా సరే ఆ రహస్యాన్ని పంచుకోదు. కానీ 2026 నాటి ఈ కాలంలో అమెరికా భారత్కు GE F414 ఇంజన్ యొక్క 100% సాంకేతిక బదిలీకి సిద్ధమైంది. ఈ ఇంజన్ భారత్ సొంతంగా తయారు చేసుకుంటున్న తేజస్ మార్క్ II యుద్ధ విమానానికి శత్రువుల గుండెల్లో నిద్రపోయేంత బలాన్నిస్తుంది. ఇరాన్ ఇజ్రాయెల్ గొడవల్లో భారత్ను విస్మరిస్తే హిందూ మహాసముద్రంలో చైనా పెత్తనం పెరిగిపోతుందని అమెరికాకు తెలుసు. అందుకే పెంటగాన్ సమావేశం సమయం చాలా ఖచ్చితమైనది మరియు దూకుడుతో కూడుకున్నది. భారత్ తోడు లేకుండా చైనాను అదుపు చేయడం అసాధ్యమని అమెరికా అర్థం చేసుకుంది. ఈ రహస్య సమావేశంలో కేవలం పాత ఒప్పందాల గురించి మాత్రమే కాదు, భవిష్యత్తులోని సైలెంట్ కిల్లర్ గురించి కూడా చర్చ జరిగింది. అదే MQ-9B ప్రెడేటర్ డ్రోన్లు. దాదాపు $4 బిలియన్ ఈ ఒప్పందం ఇప్పుడు చివరి దశకు చేరుకుంది. ఇవి 40,000 అడుగుల ఎత్తు నుండి శత్రువుల కదలికలను గమనించి శబ్దం లేకుండా వారిని తుదముట్టించగలవు. కానీ అసలు సస్పెన్స్ F-35 లైటనింగ్ II గురించి ఉంది. భారత్ ఈ 5వ తరం స్టెల్త్ ఫైటర్లను కొనుగోలు చేస్తుందా లేదా అన్నదానిపై చాలా కాలంగా చర్చ జరుగుతోంది. పెంటగాన్ సమావేశం ఆ చర్చలకు మరింత బలాన్నిచ్చింది. ఒకవేళ భారత్ ఈ జెట్ విమానాలకు ఒప్పుకుంటే ఆకాశంలో భారత్ను ఢీకొన్న శక్తి ఎవరికీ ఉండదు. స్టెల్త్ అంటే రేడార్ కళ్లకు చిక్కకుండా తప్పించుకునే సాంకేతికత. చైనా రేడార్ వ్యవస్థ ఎంత అభివృద్ధి చెందినదైనా F-35 దాని ముందు ఒక దెయ్యంలా కనిపిస్తుంది, పని పూర్తి చేసుకొని మాయమైపోతుంది. మధ్య ప్రాంతీయ యుద్ధంలో అమెరికా చిక్కుకుపోతుందని, ఆ సమయంలో దక్షిణ చైనా సముద్రం మరియు సరిహద్దుల్లో తన ఇష్టానుసారం ప్రవర్తించవచ్చని చైనా భావించింది. కానీ భారత్ అమెరికా మధ్య జరుగుతున్న ఈ రహస్య ఒప్పందం సీన్ మార్చేసింది. అమెరికా తన అత్యంత ఆధునిక సాంకేతిక చొరవ కింద ఇప్పటివరకు తన నాటో మిత్రదేశాలకు కూడా ఇవ్వని వాటిని భారత్కు ఇస్తానని మాట ఇచ్చింది. ఇందులో కృత్రిమ మేధస్సు, అంతరిక్ష సాంకేతికత మరియు సెమీకండక్టర్లు వంటి రంగాలున్నాయి.
దీని అర్థం రాబోయే కాలంలో భారత్ ఆయుధాల కోసం ఇతర దేశాలపై ఆధారపడాల్సిన అవసరం లేదు. మన భూమి మీదనే మనం ఆ ఆధునిక యంత్రాలను తయారు చేస్తాం. ఇదే ఆత్మనిర్భర్ భారత్ యొక్క అసలైన రూపం. ఈ ఒప్పందం వెనుక ఎవరికీ తెలియని ఒక నిజముంది. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య క్షిపణులు దూసుకొస్తున్నప్పుడు భారత్ చాలా నిశ్శబ్దంగా తన దౌత్య వ్యూహాన్ని అమలు చేసింది. భారత్ అమెరికా ఒత్తిడికి లొంగి ఇరాన్తో సంబంధాలను తెంచుకోలేదు, అలాగని ఇజ్రాయెల్ను వదల్లేదు. ఈ దృఢత్వమే అమెరికాను భారత్ షరతులకు లొంగేలా చేసింది. వాషింగ్టన్ సమావేశంలో భారత్ ఒక విషయం స్పష్టం చేసింది: మాకు కేవలం తయారైన వస్తువులు వద్దు, అవి ఎలా తయారవుతాయో చెప్పే ఆ మెదడు కావాలి, అంటే సాంకేతికత బదిలీ కావాలి. దీనికి అమెరికా అంగీకరించడమంటే భారత్ ఇప్పుడు ప్రపంచ రాజకీయాల్లో ఎవరూ విస్మరించలేని ఒక ధృవంగా మారినదని అర్థం. పాకిస్తాన్ పరిస్థితి ఇప్పుడు అగమ్యగోచరంగా ఉంది. ఒకవైపు తన ప్రాణమిత్రుడు చైనా ఆందోళనలో ఉంది, మరోవైపు అమెరికా భారత్ను ఆధునిక ఆయుధాలతో బలోపేతం చేస్తోంది. పాకిస్తాన్ దగ్గర అటు డబ్బు లేదు, ఇటు దౌత్యపరమైన గౌరవం లేదు. అదే సమయంలో భారత్ 2026లో తన ఆర్థిక వ్యవస్థ మరియు రక్షణ శక్తితో ప్రపంచాన్ని నడిపిస్తోంది. పెంటగాన్ సమావేశంలో భారత్ తన అవసరాలను పెట్టిన తీరు చూస్తే మనం ఎవరికీ బానిసలం కాదని అర్థమవుతోంది. రష్యా నుండి S-400 కావాలంటే తీసుకుంటాం, అమెరికా నుండి జెట్ ఇంజన్లు కావాలంటే మన షరతులపై తీసుకుంటాం. ఇది భారత్ సాధించిన ఆత్మవిశ్వాసం. కాని ఇదంతా అంత సులభంగా జరుగుతుందని అనుకోలేం. ఈ మార్గంలో కొన్ని ఆటంకాలున్నాయి. అమెరికా కాంగ్రెస్లో కొంతమంది భారత్ ఎదుగుదలను చూసి భయపడుతున్నారు. భారత్ బాగా శక్తివంతమైతే అమెరికా మాట వినదని వారి భయం. కాని ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికాకు భారత్ తప్ప మరో దారి లేదు. చైనా నౌకాదళం పెరుగుతున్న వేళ హిందూ మహాసముద్రంలో దాన్ని అడ్డుకోగలిగే ఏకైక శక్తి భారత నౌకాదళం మాత్రమే. అందుకే పెంటగాన్ భారత్ కోసం రెడ్ కార్పెట్ పరిచింది. విక్రమ్ మిస్రీ పర్యటనతో అమెరికా భారత్ను మోసం చేస్తుందా అనే అనుమానాలన్నీ తొలగిపోయాయి. ఈసారి విషయం చాలా గంభీరంగా ఉంది మరియు ఒప్పందం విలువ $1 బిలియన్ ఉంది. హిమాలయాల్లో చైనా ఏదైనా సాహసం చేస్తే భారత్ దగ్గర పైలట్ లేని ప్రెడేటర్ డ్రోన్లు ఉంటాయి. అవి శత్రువుల బంకర్లను నాశనం చేస్తాయి. అమెరికా నేరుగా ఇచ్చే శాటిలైట్ సమాచారం మనకు అందుబాటులో ఉంటుంది. ఇది యుద్ధం జరగకముందే శత్రువు మానసిక ధైర్యాన్ని దెబ్బతీసే శక్తి. భారత్ ఇప్పుడు రక్షణ రంగంలో తన స్థాయిని మార్చుకుంది. ఇరాన్ ఉద్రిక్తతను ప్రపంచాన్ని ఆందోళన కలిగించవచ్చు, కానీ భారత్ ఆ సంక్షోభాన్ని ఒక అవకాశంగా మార్చుకుంది. ప్రపంచమంతా గాజా మరియు టెహ్రాన్ వైపు చూస్తున్న వేళ భారత్ వాషింగ్టన్లో తన భవిష్యత్ రక్షణను భద్రపరుచుకుంది. ఇది ఒక మాస్టర్ స్ట్రోక్. 2026 నాటికి భారత్ ప్రపంచంలో 3వ అతిపెద్ద రక్షణ ఉత్పత్తి దేశంగా మారుతుందని రక్షణ నిపుణులు భావిస్తున్నారు. ఇందులో యుద్ధ విమానాలే కాకుండా జలాంతర్గాములు మరియు సైబర్ యుద్ధతంత్ర సాంకేతికత కూడా ఉంటుంది. చైనా ప్రభుత్వ పత్రికలు ఈ సమావేశం తరువాత విషం చిమ్ముతున్నాయి. అమెరికా భారత్ను రెచ్చగొడుతోందని అంటున్నాయి. కానీ అసలు విషయమేమిటంటే భారత్ దగ్గరికి అమెరికా సాంకేతికత వస్తే చైనా యొక్క కాపీ పేస్ట్ రక్షణ వ్యవస్థ పనికి రాకుండా పోతుందని వారి భయం. భారత్ అనుసరిస్తున్న ఈ దౌత్యం శాంతి కోసం శక్తి అనే సిద్ధాంతంపై ఆధారపడి ఉంది. మనం ఎవరిపై దాడి చెయ్యం, కానీ ఎవరైనా మనపై కన్నెత్తి చూస్తే వారికి తప్పించుకునే దారి ఉండదు. అమెరికా భారత్కు మరొక ఆఫర్ కూడా ఇచ్చింది. భారత్లోనే నిర్వహణ, మరమ్మత్తు కేంద్రాలను ఏర్పాటు చేయమని కోరింది. దీని అర్థం ఆసియాలో ఉన్న అమెరికా మరియు దాని మిత్రదేశాల విమానాలు, డ్రోన్ల మరమ్మత్తులు భారత్లోనే జరుగుతాయి. దీనివల్ల వేల సంఖ్యలో ఉద్యోగాలు రావడమే కాకుండా భారత్ ప్రపంచ రక్షణ కేంద్రంగా మారుతుంది. నిన్నటి వరకు ఆంక్షలు విధించిన అమెరికా ఈరోజు తన అత్యంత విలువైన ఆయుధాల తాళం చెవిని భారత్ చేతికి ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఈ మార్పు రాత్రికి రాత్రే రాలేదు. దీని వెనుక భారత్ ఎదుగుతున్న ఆర్థిక శక్తి మరియు స్థిరమైన ప్రభుత్వం ఉన్నాయి. ఈ ఒప్పందం ప్రభావం నేరుగా సరిహద్దుల్లో కనిపిస్తుంది. పరిస్థితులు చక్కబడే వరకు మన సన్నద్ధత తగ్గదని భారత్ స్పష్టం చేసింది. చైనాకు ఇది ఒక నేరుగా వెళ్లే హెచ్చరిక. భారత్ ఏ సైనిక కూటమిలో భాగం కాకపోయినా సాంకేతికత విషయంలో ప్రపంచంలోని అత్యుత్తమ దేశాలతో భుజం కలిపి నడుస్తుంది.